హాయ్ హలో, నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై మాట్లాడడానికి మన ముందున్నారు గడ్డం జీవన్ రెడ్డి గారు. 40 సంవత్సరాలు ఏ విధంగా అయితే నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేసిండో నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే పేరు పెట్టుకున్న మన జీవన్ కూడా ఆ విధంగా పనిచేస్తాడన్న పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెరా. దేవుడు ఆశీస్సులు నీకుంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా. గడ్డం జీవన్ రెడ్డి కొడిమ్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను మీరు అనుకున్నారా సర్పంచ్ అవుతానని? మళ్ళీ ఏడ్చుకుంటూ మెట్లు దిగిన రోజే ఫిక్స్ అయినా మళ్ళీ సర్పంచ్ అయినా ఇంట్లో అడుగు పెట్టాలి. మీ మీద అవిశ్వాసం పెట్టడానికి బలమైన కారణం ఏంటి అసలు? కష్టపడ్డానికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది, కష్టపడ్డాడు ఎప్పుడైనా నిలదొక్కగలుగుతాడు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్. మీకంత మేనిఫెస్టో లాంటిది ఉందా అన్న? మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు, గత సర్పంచులు చేసినా నువ్వు చేయకపోతే నువ్వు సక్సెస్. ఓటుకు ఓటు విలువ ఇంకెంత కాలంలో తెలిసే అవకాశం ఉంది? చదువుకున్న వాళ్ళు కూడా అంటే ఏమి ఇస్తారు అని కాడికి వస్తుంది. వస్తారు. ఉచితాల వైపు పోవడం వల్ల ఎక్కువ శాతం మోసపోతున్నామా లేకపోతే లబ్ధి పొందుతున్నామా? ఉచితాల వైపు పోవడం వల్ల మాత్రం అధిక సంఖ్యలో నష్టపోతున్నాం ప్రజలు. అనుకున్న తెలంగాణ వచ్చిందా మరి? అనుకున్న తెలంగాణ వస్తే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. సో అది బీసీ మీద రావాల్సిన అవసరం ఉందా లేదా అసలు? దానివల్ల రిజర్వేషన్ల మీద కొట్లాడటంలో రోడ్డు మీదే ఉంటున్నారు. గద్దెనెక్కి నౌకరు కొట్టలు గద్దెనెక్కి పోతారు. వలసలకు కూడా నిలయం ఉండేనా ఇది? బెదిరిస్తే అసహించుకుంటే పనులు కావచ్చు, బతిలాడుకోవాలి. సరే బెదిరించే టైం వస్తే. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? ఓకే సార్, 1 మంత్ అవుతుంది కాబట్టి ఇంకా నడుస్తుంది. సో ఇప్పుడు సర్పంచ్ అంటే ఒక రాజ్యానికి పాలకులు కదా, నిజంగా అట్లే ఉంటుందా? పాలకుల కంటే సర్పంచ్ అంటే నేను సేవకుడిగానే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే పని చేయడానికి మనకు ఓట్లేస్తారు కాబట్టి ఒక సేవ చేయడానికి ఒక అదృష్టంగా భావించి సేవ చేస్తాను. మీరు అనుకున్నారా సర్పంచ్ అవుతానని? ఎప్పుడైతే నేను ఉప సర్పంచ్ నన్ను ఎప్పుడైతే డ్రాప్ చేస్తారో ఆ రోజు రాసుకున్నా. అంటే అంత దగ్గరికి వెళ్ళి నన్ను ఏ తప్పు చేయకుండా నన్ను దించేసారు కాబట్టి నేను మళ్ళీ ఏడ్చుకుంటూ మెట్లు దిగిన రోజే ఫిక్స్ అయినా మళ్ళీ సర్పంచ్ అయినా ఇంట్లో అడుగు పెట్టాలి, నేను సర్పంచ్ అయినా సేవలు అందించాలి, నేను అనుకునే అప్పుడు ఏవైతే చేయలేనో అవి నేను సర్పంచ్ అయి చేయగలుగుతా అని చెప్పి పూర్తి సంకల్పంతో ముందుకెళ్ళినా అట్నే పని చేసుకుంటూ వచ్చి. మీ మీద అవిశ్వాసం పెట్టడానికి బలమైన కారణం ఏంటి అసలు? కేవలం ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ పెంపొందించడానికి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంటే చచ్చిపడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తుండు కాబట్టి వీడు నొక్కొని మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉన్నాడు, వీడు యాక్టివ్ ఎక్కువ చేస్తుండు. అక్కడ మేడిపల్లి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మేడిపల్లి సత్యం గారి అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి వీడు ఎదిగితే ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా నా మీద కుట్ర జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడున్న టీఆర్ఎస్ నొక్కొని డ్రాప్ చేస్తే టీఆర్ఎస్ కూడా ఇక్కడ స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఆలోచించారు. అప్పుడు సర్పంచ్ బీజేపీలో ఉండే, మనం కాంగ్రెస్ లో ఉండే కాబట్టి వీడు టీఆర్ఎస్కి వస్తానన్నా టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అనుకున్నారు. కానీ మనం పదవి పోయినా కానీ పార్టీ మారలే. అంటే ఏంటి అసలు ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా అంత తీవ్రంగా ఉంటుందా? కరడు కట్టినట్టుగా ఒకరి మీద ఒకరికి పార్టీల వైజ్ గా ఉంటుందంట? ఇక్కడ మెయిన్ ఏంటంటే యువకులు రాజకీయాలకు రావడం అనేది అన్ని పార్టీలకు అతీతంగా ఒక యువకులు రాజకీయంలోకి రావడం అనేది కొద్ది వరకు ఒప్పుకోరు. ఎందుకు అది అర్థం కాదు కానీ ఏ పార్టీలోనా అణచివేత మాత్రం ఉంది. దట్టు మనం యాక్టివ్ గా చిన్న ఏజ్ లో ఉప సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయ్యి
మనం చేసే యాక్టివిటీస్ మీద వీడు ఎప్పటికైనా థ్రెట్ అవుతారని కొద్దిమంది ఇక్కడ ఉన్నోళ్ళు, అప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది కలిసి సో మరి మీరు కూడా టిఆర్ఎస్ విభాగంలో పనిచేశారు విద్యార్థి దశలో, విద్యార్థి దశలో అంతేనా? సో అప్పటి నుండి స్టార్ట్ అయిందా మీదంతా ప్రయాణం? అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు శిక్షణ తరగతులు అని చెప్పి, అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ 2006 to 2008 తెలంగాణ శిక్షణ తరగతులు అని చెప్పి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి శిక్షణ తరగతులకు రావాలి, యువకులు రావాలన్న మీ పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో. ఇక్కడ అసలు మనం ఉద్యమం చేసినప్పుడు ఇక్కడ వేరే పార్టీలు, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఎవరు కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. ఓకే, అట్లా మనం ముందుకు వచ్చి శిక్షణ తరగతులు హైదరాబాద్ వెళ్ళి అసలు మనం జరుగుతున్న జలం గానీ, నిధుల విషయంలో గానీ, నీటి విషయంలో జరుగుతున్న దోపిడీ మీద కళ్ళకు కలిసినట్టు మనం నేర్చుకొని, రేపు మనం ఉద్యోగాలు రావాలంటే కంపల్సరీ మనం తెలంగాణ రాష్ట్రం మనకు ప్రత్యేకించి ఉండాలని చెప్పి అప్పుడు అందులో భాగంగానే యాక్టివ్ గా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కొడిమ్యాల ఉందంటే జీవన్ రెడ్డి అనే ఒక సపరేట్ పేజీ ఉంటుంది. ఓకే, సో మరి ఆ సమయంలో అంటే టిఆర్ఎస్ కు ఇక్కడ టిఆర్ఎస్ ఉంటారు, మీరు టిఆర్ఎస్ లో ఉన్నారు కదా అప్పుడు. సో అది వీళ్ళకి గుర్తు రాలేదా మిమ్మల్ని ఈ ఇంత ఒత్తిడి తీసుకురావడానికి? అక్కడ ఒకవేళ టిఆర్ఎస్ ఉన్నా గానీ అదే రకమైన ఒత్తిడి నా పైన ఉంటుండే అప్పుడు కూడా ఉంటుండే. ఎందుకంటే యువకులు రాజకీయాల్లో ఎదగడం అనేది చాలా వరకు కొద్దిగా ఇబ్బందికరం, అంటే పై వాళ్ళు గట్టిగా తొక్కి పడుతుంది 100% ఉంది. నాకంటే ముందు కూడా, అంటే నాకంటే ముందు జరిగిన కొద్ది మంది కూడా అణిచివేయబడ్డారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి రెట్టులాడు. వాస్తవానికి ఇప్పుడు నేను ఓడిపోతే కూడా పరిస్థితి నాది కూడా ఇక క్లీన్ స్లిప్ ఉంటుండే, అంటే అటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంటే ఈ నా గెలుపు అనేది రాబో యువతరానికి మాత్రం ఒక మొదటి మెట్టు లాంటిది. ఎందుకంటే కష్టపడ్డానికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది, కష్టపడ్డాడు ఎప్పుడైనా నిలదొక్కగలుగుతాడు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, సో మీరు కొంతకాలము సుమన్తో కూడా ప్రయాణం చేశారు. ఏంటి అంటే మీకు మరి ఎక్కడ చెదిరింది గల కారణాలు? చెదరడం అంటే ఏం లేదా, నేను విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆయన చెప్పండి కాన్ఫరెన్స్ టికెట్ ఆస్పిరెంట్ కోసం ఆయన చూశాడు. అందులో భాగంగా నాతో వర్క్ చేయడం కాన్ఫరెన్స్ లేదున్నా నీకు ఇంపార్టెన్స్ ఇస్తా అని చెప్పాను. ఆ రకంలో భాగంగా ఆయన కోసం పనిచేసినాం. అంటే ఉద్యమం ఉంది ప్లస్ ఆయనతో చదువుతో పనిచేసినాం. కానీ దాని తర్వాత టికెట్ బొడిగే శోభ గారికి రావడం, ఆయన ఎంపీకి వెళ్ళిపోవడం, ఇక్కడ మనం ఇమడలేకపోవడం, అట్లా మనం సైలెంట్ అయిపోయినాం పాలిటిక్స్. సో ఆ తర్వాత మళ్ళీ సత్యం గారితో ప్రయాణం అయ్యా. సత్యమన్న గారితో నాకు పిఆర్పి అప్పటి నుండి అనుభవ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు పిఆర్పిలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన పంచాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఉద్యమం టైంలో కొంచెం అంటే కలుసుకోవడం వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే అన్న టీడీపీలో ఉన్నప్పుడు మనం కొడిమేలు మళ్ళీ యాక్టివ్ చేయాలి, మనం నెక్స్ట్ మనం ఉంటామని చెప్పినప్పుడు అప్పంచలిగా అన్న అంతటి ఉన్నామంటే సో అన్ని సవ్యంగా సాగినాయి అంతేనా? ప్రయాణం అంతా సుఖవంతమైంది ఇప్పటి వరకే. సో ఒకటి ఆ చేదు అనుభవమే ఈ రోజు సర్పంచ్ కుర్చీలో కూర్చున్న పెట్టింది అని అనుకోవచ్చా? అంటే నాలో ఒక కసి పెంచింది. ప్లస్ కొడిమేల ప్రజలకు కూడా అసలు ఏం తప్పు చేయకముందు వీళ్ళు దించేసారు, వీనికి ఏదో ఒక ఒకే పిల్లాడు అంటే మన కాళ్ళల్లో ఉంటాడు, మనం వెళ్తాడని ఉంది. ప్లస్ ఎమ్మెల్యే గారు కూడా అంత భరోసా ఇచ్చారు కొడిమేల ప్రజలకి, మీరు జీవన్ కోటేస్తే నాకు ఓటేసినట్టే, ఏ అభివృద్ధి అయినా నేను మీ జీవన్ కోటేస్తే నన్ను పని అడుగురు అని చెప్పారు. ఆ రకంగా ముందుకు ఎమ్మెల్యే గారు చాలా నన్ను గెలిపించుకోవడం కోసం చెప్ప నియోజకవర్గంలో ఎవరి కోసం అంత కష్టపడలేదు, ఇంత కష్టం నాకు వస్తుంది. ఇక్కడ పూర్తిగా 5గురు ఉన్నారు, సో మీరు మాత్రమే బయటపడారు. ఏంటి ఏమన్నా మెలికలు ఉన్నాయా లేదంటే అదే కారణమా? అంటే ఈ పిల్లోడి మీద అవిశ్వాసం ఎందుకు పెట్టారనే కారణమేనా? అవిశ్వాసం అంటే మనం గెలవడానికి ఏంటంటే చాలా రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన మీద అవిశ్వాసం పెట్టి దింపడం అనేది ఒక కారణం అయితే, అంటే మనలో కసి పెంచడం అయితే, మనం నిరంతరం ప్రొద్దున లేస్తే 6 గంటలు 7 గంటల నుంచి నేను నడుచుకుంటూ తిరుగుతా. ఇప్పటివరకు నాకు బండి కూడా, నాకు సొంత బండి కూడా లేదు. ప్రతి వీధి నడుచుకుంటూ తిరుగుతా. ప్లస్ అప్పుడు ఎమ్మెల్యే గారికి పని చేయడం, ఈ 2 సంవత్సరాల నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, అంటే పొద్దున్న లేస్తే పిల్లాడు అందుబాటులో ఉంటాడు, ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటాడు. రేపు ఏ పని కావాలన్నా వేరే వాళ్ళు అయితే నాన్ లోకల్లో ఉంటారు, ఈ పిల్లాడు అయితే లోకల్నే ఉంటాడు. ఏమన్నా పని ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకుని నిలబడే అవసరం లేదు. పిలిచి ఫోన్ చేసి ఈ పని ఉంది గట్టిగా చేస్తావచ్చు అంటే మనకి వింటాడు, అంటే అందుబాటులో ఉంటాడు అనే ఒక ఉద్దేశం. దాంతోపాటు ఎమ్మెల్యే గారి సహకారంతో. మీ కుటుంబ నేపథ్యం ఒక 2 నిమిషాలు చెప్పండి. కుటుంబ నేపథ్యం బిలో మధ్యతరగతి కంటే బిలో యావరేజ్ ఫ్యామిలీ. చిన్నతనంలోనే నాన్న 25 years నాన్న చనిపోవడం, కుటుంబ బాధ్యతలన్నీ మనం తీసుకోవడం, ఒక తమ్ముడు అంటే నాన్న చనిపోయేసరికి తమ్ముడు జాబ్, మనం ఇంకా జాబ్ రాలే, అప్పుడు ఉస్మానియాలోనే ఉన్నాం. దాంతోపాటు అంటే మేము అంటే కంప్లీట్ బిలో కాబట్టి మా సిబ్లింగ్స్ ఉంటారు, మా అన్నయ్య ఉంటాడు, వాళ్ళది ఎన్ఆర్ఐ ఫ్యామిలీ, బిజినెస్ ఉన్నాయనలో. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటే సత్యమన్న కారణం ఎట్లనో, ఎమ్మెల్యే గారి కారణం ఎట్లనో, సపోర్ట్ కూడా. అంటే మా అన్నయ్య వాళ్ళు, పెద్దనాన్న కొడుకు వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. ఎకనామికల్ గానీ మన ఫ్యామిలీకి ఒకళ్ళు
రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి ప్రతిసారి నన్ను వెన్నంటి ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి ఓకే. ఇలా ఈ పొజిషన్ ఉన్నా అంటే వారే కారణం. రెండు కళ్ళలాగా ఇటు ఎమ్మెల్యే గారు మా అన్న. రైట్. ఇకపోతే చాలా యంగ్ ఏజ్ లో వచ్చారు కదా, మీకంటూ ఒక తోవ వేసుకున్నారా? అంటే ఏం చెయ్యాలి కొడిమేలను, ఏం చేస్తే బాగుంటది, మీకంటూ మేనిఫెస్టో లాంటిది ఉందా అన్న? అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే మనం నిత్యం ప్రజలలో తిరుగుతాం కాబట్టి ఇది మండల్ ఎట్టుకోవడం మండల హెడ్ క్వార్టర్ నిత్యం ప్రజలు అంటే మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు, గత సర్పంచులు చేసిన నువ్వు చేయకపోతే నువ్వు సక్సెస్. రైట్. అంటే అధికారం అనేది ఎవరికైనా శాశ్వతం కాదు. ఎవరున్నా 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటాం. ఈ 5 సంవత్సరాలు మన గర్వం తలకెక్కితే 5 సంవత్సరాల తర్వాత మనం కనబడం. ఈ 5 సంవత్సరాలు ఎంత అణిగి మనం ఉంటే మనం ఇంకొక 20 ఏళ్ళు మనం బాటేసుకోవచ్చు. దానిలో భాగంగా నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అన్నలాగా ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఇక్కడ ఎలక్షన్ అక్కడ ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి అధికారంలో ఉంటే ఇక్కడ వ్యతిరేకంగా సర్పంచులు ఉండేది. అట్లా అంటే దానివల్ల అభివృద్ధి అనేది నిధుల విషయంలో కానీ అభివృద్ధి అనేది కుంటుపడేది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, నాకు సొంత అన్నలాగా. ఇక్కడ నేనున్నా కొడిమేలకు ఒక ప్రథమ పౌరం లాగా. రేపు ఏ నిధులు కావాలని మొన్న ఇప్పుడు అసెంబ్లీ సెషన్ లో మీరు చూసిరు, చిలకవాగు ప్రధాన సమస్య కొడిమేలకి. నేను మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళిన, అన్న మనం చిలకవాగు మీద కంపల్సరీ మనం మాట్లాడాలి, మనం నిధులు కావాలని చెప్పింది. అదే రోజు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు, చిలకవాగు మీద మాకు నిధులు కావాలని చెప్పి అడిగారు. దాని మీద ఎస్టిమేషన్ కూడా రెడీ అయిపోతుంది. అంటే అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉండాలనేది కూడా ప్రజలు కోరుకున్నారు. ఆ రకంగా మేము అడిగిన దానికి కూడా ఎప్పుడు సహకారం వేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. అది మాకు కొంచెం అడ్వాంటేజ్. దానిలో భాగంగా ఈ గత 10 సంవత్సరాలు వెనుకబడుతనాన్ని ఈ 5 సంవత్సరాల్లో ముందు తీసుకువెళ్తాను నమ్మకంతో ఉంటుంది. మీరు అందులో ఒక 3-4 సంవత్సరాలు ఉన్నారు కదా, ఉప సర్పంచ్ అనేది అదే కీ పోస్ట్ అంటారు కదా వాస్తవానికి. ఉప సర్పంచ్ మీద చాలా మంది చాలా అపోహలు ఉంటాయి, బ్లాక్ మెయిల్ చేస్తారు. కానీ ఉప సర్పంచ్ అనేది కేవలం తుపాకీ కనిపిస్తుంది కానీ గుండు లేని తుపాకీ. ఎందుకు అంటున్నానంటే సర్పంచ్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు నేను సర్పంచ్ హోదాలో సర్పంచ్ అనే వ్యక్తి తీర్మానం రాసుకొని అన్ని అయిపోయినాక ఓన్లీ చెక్ సంతకం కేసులో ఉప సర్పంచ్ అవసరం. ఓకే, అంతే. అదర్వైజ్ అది 2 నెలలు 3 నెలలు ఆపొచ్చు, అంతకంటే ఎక్కువ ఆపలేడు. అవును, కానీ చట్టపరంగా మాత్రం ఆపలేడు. కానీ సర్పంచ్ అనేది పవర్ఫుల్. అది నేను దగ్గరికి వెళ్ళి చూసిన. మనం ఏదైనా డిసైడ్ చేయాలి, ఏదైనా మార్చాలనుకుంటే మాత్రం 100% సర్పంచ్. మరి అంత విలువ ఉన్నదా వాస్తవానికి సార్? ఎందుకంటే సడలింది కదా, అంటే వ్యవస్థలో 5 అంచెల వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థలో రాజ్యాలు అంటాం దీన్ని, దానికి పాలకులుగా మీరు అన్నట్టుగా సేవకులు కావచ్చు, కానీ నాణ్యత తగ్గిందా? రాజకీయ పలుకుబడి వల్ల ఆ పవర్ తగ్గిందని భావించవచ్చా? అట్లేం లేదు, పవర్ ఏం లేదు. సర్పంచ్ పవర్ చాలా పవర్ఫుల్. ఈవెన్ ఎవరు రావాలన్నది మీకు తెలియదు. రాష్ట్రపతికి ఎంత ఉంటుందో హక్కులు దేశంలో, మీ గ్రామంలో మీకు అంతా ఉంటది హోదా. 100% నిజమేనా? నిజం సార్. అంటే నేను ఎందుకనంటే నేను ఉప సర్పంచ్ కొన్ని నేను చెప్పినా కానీ అప్పుడు పట్టించుకోలేని పరిస్థితి, అంటే లైట్ తీసుకునే పరిస్థితి. అంటే ఇది ఇట్లా కాదు ఇట్లా చేద్దామన్నా మనది ఏముండదు. సర్పంచ్ అనేది అల్టిమేట్. ఆ రోజు ఏదైనా బలమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం కీలకంగా ఉండాలంటే మనం సర్పంచ్ హోదాలు ఉంటేనే మాత్రం. నాట్ ఓన్లీ సర్పంచ్ అంటే ఒకవేళ అధికార పార్టీకి సంబంధం లేకపోతే మనం కూడా ఏం చేయలేదు. మనకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ కొడిమేలకు వచ్చే 15th ఫైనాన్స్ నిధులు ఏమైనా వచ్చినా గానీ బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి, లైట్లు పెట్టుకోవడానికి, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి సరిపోతుంది తప్ప. అంటే మేజర్ గ్రామ పంచాయతీ. ఇంకా మన బాధాకరం విషయం 2011 సెన్సెస్ జనాభా ప్రకారమే మనం నిధులు కేంద్రం నుంచి వస్తుంది. 15 సంవత్సరాలు చాలా వరకు మార్పులు జరిగింది, డెవలప్మెంట్ జరిగింది. నేను ఇప్పుడు సిబ్బంది విషయంలో కూడా చూస్తున్నాను. మాకు యాజ్ పర్ 2011 ప్రకారం 17 మంది సిబ్బంది ఉంటారు, కానీ మాకు సరిపోదు, ఎక్కువ తీసుకున్నాం. మాకు ఆల్మోస్ట్ 28 మెంబర్స్ సిబ్బంది ఉన్నారు. ఆ ఎక్సెస్ కూడా గవర్నమెంట్ నుంచి రాదు, మనం మళ్ళీ జనరల్ ఫండ్ నుంచి మేము కలెక్ట్ చేసుకున్న ఫండ్ నుంచే వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి. అటువంటి సమస్యలు కూడా చాలా వరకు ఉంటాయి. ఆ జీతాలు కూడా వాళ్ళకి ఎంత వస్తుందో, గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత వస్తుందో మాకు కూడా అంతే సమానంగా ఇవ్వాలి, మేము కూడా అంతే వర్క్ చేస్తున్నాం కదా అని కూడా వాళ్ళు అడుగుతారు కదా. అవన్నీ మేజర్ గ్రామ పంచాయతీల టాస్క్ ఉంటాయి. అని అదే ఒకవేళ 2021 జనాభా ప్రకారం ఇట్లా అయినట్టుంటే ఇప్పుడు మాకు రెవెన్యూ ఎక్కువ వస్తుండేది, మేము ఇంకా సిబ్బందిని ఎక్కువ చేసుకోవచ్చు అవకాశం. అదేవిధంగా ఈ రోజు మొదటి మీటింగ్, మొదటి జనరల్ ఎలా ఉంది మీ జనరల్ బాడీ మీటింగ్? ఏమేమి సమస్యలు తెర మీదకి వచ్చినాయి, ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ జనరల్ బాడీ వార్డ్ మెంబర్లు కూడా నాతో గెలిచిన వాళ్ళు ముగ్గురు గెలిచారు. ఇంకొక సీనియర్ వార్డ్ మెంబర్ కూడా ఒకరు గెలిచారు. ఇప్పటి వరకు ఇవాళ ఫస్ట్ మీటింగ్ కాబట్టి వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలు, వాళ్ళు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దృష్టికి తెచ్చిన సమస్యలు, ప్లస్ నేను గ్రామ సర్పంచ్గా మనకున్న ఎంతవరకు మనం తీసుకోగలుగుతాం అడ్మినిస్ట్రేటివ్ అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు కదా. మా బడ్జెట్ మీద ఎంత ఉంది బ్యాలెన్స్. ఇంత మేజర్ గ్రామ పంచాయతీ ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఉన్న బడ్జెట్ 67,000 ఓన్లీ.
67,000 ఓన్లీ. అది ఎవరు నమ్మరు. పొద్దున్న లేస్తే యాజ్ ఏ సర్పంచ్ గా 10 నుంచి 15,000 లేనిది ఆ రోజు మెయింటెనెన్స్ కాదు. అంతే. అది చేస్తూ పోతుంది. అందుకని భవిష్యత్తులో అంటే మనం ఏంటంటే ఉన్నాం, మనం మనల్ని నమ్మి మనకు కొట్టేసారు, ఎక్కడ కూడా తగ్గద్దని చెప్పి మా సిబ్బంది సరిపోకపోయినా ప్రైవేట్ లేబర్ ని అక్యూ చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ గా లేదో మొత్తం ఊరు మొత్తం క్లీన్ చేస్తున్నాం. లైట్లు కూడా ఎక్కడ లేకున్నా కానీ మా వార్డు మెంబర్ల ద్వారా తీసుకున్నాం. ఏ వార్డులో లైట్లు లేవు, 100% అది పెట్టి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో. ఒక సర్పంచ్ అనే వ్యక్తి మాక్సిమం ఏదో తీసుకొచ్చేయాల్సిన అవసరం లేదు. మోర్లు, వాటర్, లైట్లు, ఇవి 3 శానిటేషన్ అంటే ఇది చూసుకోగలిగితే ఇవాళ అడిగితే రేపు లైట్ పెట్టేస్తే, ఇవాళ అడిగితే రేపు డ్రైనేజ్ క్లీన్ చేయగలిగితే అంతకంటే ఏముండదు. అదే సర్పంచ్ అంతకంటే ఎక్కువ అవసరం అంటే పొద్దున్న లేసి ముఖ్యంగా వాటర్. ఇప్పుడు ప్రజలు ఎవరైనా కానీ నాకేమి ఇస్తాం అనే ఆలోచన వచ్చిందా? ఇది రాజకీయ నాయకులు నేర్పిందా? అది రాజకీయ నాయకులు నేర్పిందే సార్, వచ్చిన ఏముండదు సార్. ప్రజలు ఎప్పటికీ వాళ్ళకి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. డబ్బులు అలవాటు చేస్తే డబ్బులు, మంది అలవాటు చేస్తే. అదే కదా ఇప్పుడు పెద్ద. కానీ నన్ను అడిగితే ఎప్పుడైతే మనం ఓటు అడగడానికి వెళ్తాం కదా నిస్వార్థంగా, నాకేం డబ్బులు వద్దు ఏమద్దు, కానీ నేను వచ్చినప్పుడు నాకు పని చేసి పెట్టు అని అడుగుతారు. గౌరవం ఇవ్వండి. వాళ్ళని ఇక్కడ బాగా గుర్తుంచుకుంటాం. ఎందుకు గుర్తుంచుకుంటాం అంటే డబ్బులు తీసుకొని ఓటేసేటోళ్ళు ఉంటారు, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తుంటారు. కానీ మనం అంత కష్టాలలో నా అటువంటి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నేను కొట్లాడే సపోర్ట్ చాలా ఉంది కదా సార్. నేనైతే బిలో ప్రాపర్టీ, నేను కొట్లాడే వ్యక్తులు డైరెక్ట్ ఒక కొండలు 100 కోట్లకున్న వాళ్ళతో నేను కొట్లాడుతున్నప్పుడు నన్ను నమ్మి నా దగ్గర రూపాయి ఆశించకుండా నన్ను అర్ధరాత్రి పోయి ఓటాడినా గానీ నువ్వు మాకు రూపాయి ఇవ్వక గానీ నువ్వు మేము వచ్చినప్పుడు పని చేసి పెట్టని చెప్పి అటువంటి వాళ్ళని మాత్రం జీవితాంతం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక చిన్న ఏజ్ లో నన్ను నమ్మి నా కోసం ఓటేసి యువకులు ముఖ్యంగా సార్, ఒక 150 మంది యువకులు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఏదో పార్టీస్ అవి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జీవన్ గెలిస్తే మేము గెలిచినట్టే అని పనిచేసిన ఒక 150 మంది యువకులు నన్ను వెంటనే ప్రోత్సహించిన నా సీనియర్లు. యువకులు అంటే మనతోటి పని సీనియర్లు కానీ నన్ను నమ్మి జీవన్ గెలిస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అనుకున్న వాళ్ళందరూ నా వెనుక నిలబడిరు. అందుకనే ఈ పెద్ద మెట్టు ఎక్కగలిగిన. ఓటు విలువ ఇంకెంత కాలంలో తెలిసే అవకాశం ఉంది అంటే కొన్నిసార్లు బాధ అంటే చదువుకున్నోళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కొంచెం ఇబ్బంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా అంటే ఏమి ఇస్తారు అని వస్తారు. ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీలకు అడగబోయే ప్రశ్న ఏ పార్టీ పర్వాలేదు. ఈ ఉచితాల వైపు పోవడం వల్ల సో అంటే మన మీద ఇంకా భారం పడుతుందని ఉచితాల వైపు ఆల్రెడీ లీడర్లు చెప్తున్నారు. మా ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇవ్వము, మళ్ళీ మీతోనే ఇస్తామని చెప్తున్నారు. ఉచితాల వైపు పోవడం వల్ల ఎక్కువ శాతం మోసపోతున్నామా లేకపోతే లబ్ధి పొందుతున్నామా? ఉచితాల వైపు పోవడం వల్ల మాత్రం అధిక సంఖ్యలో నష్టపోతున్నాం ప్రజలు. ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే ఉచితాలు ఇవ్వాలి, విద్య వైద్యం సరిపోతుంది. ఇవి 2 గిట్ల ఉచితం ఇచ్చినట్టయితే. మీ బ్రదర్ ఎవరు ఎన్ఆర్ఐ అంటుంది, అక్కడ ఇక్కడికి సరసంబంధాలు ఎప్పుడు వస్తారు, ఫోన్ మనకుంటది కదా అన్న 2 months ఒకసారి వస్తుంటాడు. అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది? అది మీకు కొంత మీరు మీ ఇద్దరు ఏదన్నా గవర్నమెంట్ చూసుకుంటది, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ. ఇక్కడ మనం చాలా ఇబ్బంది సార్. అట్లా రావాలంటే ఏం చేయాలి? వ్యవస్థ మారాలి సార్. అంటే కింది స్థాయికి వెళ్ళి మారాలి, పై స్థాయిలో కూడా మారాలి సార్. పైన ఎట్లా ఉందంటే ఏది కట్టలు లేకపోతే ఏది ఎంత అవసరమో అన్ని సంచులు పట్టుకోసుకొని ఎగదలుతున్నారు. అట్లా ఓన్లీ డబ్బు కూడా పనిచేస్తలేదు సార్. అట్లాంటి నేను ఇలా గెలవద్దు, ఓన్లీ డబ్బే పనిచేస్తే ఉంటే నేను గెలవద్దు. అది మీరు ఎంత మీరు ఇక్కడే కదా ఓన్లీ మేజర్ గ్రామ పంచాయతీ సార్. సార్ మేజర్ గ్రామ పంచాయతీ 8,000 ఓట్లు తక్కువేం కాదు. అంటే వ్యవస్థలా ఉచితాలు అనేది బంద్ చేసి విద్యా వైద్యం అనేది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ నా ఉంది. సో అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నాడు, అంటే ఏది పేదవాడి కొడుకు పేద అవుతాడో ఉన్నవాడి కొడుకు అన్నీ చదవాలి. అది అంటే అట్లాంటి సిస్టము లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో రావాలనుకున్నా లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతూనే ఉద్యోగానికి అర్హత. సో ఇట్లాంటి ఏదన్నా ఒక చట్టం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనుకోవచ్చా? 100% సార్. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అన్నారు నా మనవాడు ఎక్కడ చదువుకున్నాడో ఒక పేద తరగతి, కానీ నీ మనమని ఫస్ట్ చదివిపియాలి. నీ మనమని ఫస్ట్ చదివిపిస్తే ఆటోమేటిక్ గా స్కూల్ మారుతుంది. ఆ స్కూల్ మారిందనుకో ప్రతి ఎమ్మెల్యే కొడుకుల పిల్లలు కూడా చదవాలంటే ప్రతి సర్పంచ్ అట్లా అంతగా అంటే ఇప్పుడు నా కొడుకు గ్రామ పంచాయతీ పరిధిలోనే చదువుతున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా నేను వారానికి 2 సార్లు పోతా.
అవును, ఆ వ్యవస్థ మారుతుంది. అంతే అంతే. అట్లా పై స్థాయికి వెళ్ళి రావాలి, కింది స్థాయికి వెళ్ళి సో పోవాలంటే ఉద్యోగస్తులు కూడా కొంత కారణమే కదా ఇక్కడ, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం ఇప్పుడు వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ కు పంపిస్తుంది. Yes. అంటే వ్యవస్థ వాళ్ళ తప్పనట్లేదు, ఆ. పై స్థాయి నుంచి కింద స్థాయికి అడ్మినిస్ట్రేటివ్ కానీ ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టే ప్రతి నిధులు కానీ ఓన్లీ విద్య వైద్యమే. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఖర్చు పెట్టినట్టయితే సార్ ఎంతో రూపాయి కూడగట్టుకుంటారు సార్. సడన్ గా ఏమన్నా అయితే ఆల్మోస్ట్ ప్రైవేటే, ప్రైవేట్ దగ్గర పోవాల్సిందే. ప్రైవేట్ 7-8 లక్షలు అయిపోతుంది. ఆ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 7-8 లక్షలు పెట్టుబడి అంటే హాస్పిటల్ పెట్టుకొని వస్తే రేపు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది. అది చాలా వరకు అంటే ఇవి ప్రైవేటీకరణ అంటే హస్తాలలో ఉన్నాయి. మాత్రం విద్యా వైద్యం అనేది మనం జెన్యున్ గా మంచి నాణ్యతతో ఇవ్వగలిగితే తప్పకుండా గ్రామాల అభివృద్ధి ఉంటుంది. పోలీసులకు వాళ్ళకు కోటర్స్ ఉంటాయి కదా, అవును. ఈ ఉద్యోగస్తులకు కూడా ఈ టూ అండ్ ఫ్రో రాకపోకల వల్ల వాళ్ళు సరిగా పనిచేయలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడైతే చేస్తారో అక్కడనే వాళ్ళకు కోటర్స్ కూడా కట్టిస్తే ఒకవేళ మీ మీద చేయమన్న వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఇట్లా అంటే చట్టం కూడా అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు అంటే నువ్వు జీతం తీసుకుంటున్నావా, నువ్వు పలానికనే ఉండాలి, అంటే నీ పరిధి ఏంటి అక్కడనే ఉండాలి. ఇట్లాంటి కూడా చట్టం రావాల్సిన అవసరం ఉంది కదా. అంటే మరి ఒక విలేజ్ పల్లెటూరులో కాకుండా మండల హెడ్ క్వార్టర్ మినిమం ఉండాలి. పల్లెటూరులో మాత్రం జీతం తీసుకుంటాడా? తీసుకుంటారు సార్. అంటే వాళ్ళే అంత బడ్జెట్ గవర్నమెంట్ పెట్టగలరు సార్. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడేమో ఇందిరా మిల్ అంటుంది కదా, గట్లాంటి కట్టితే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్ లో వాళ్ళు ఏమన్నా రాజభావాలు అడుగుతుండ్రా? అదే దృష్టిలో పోయినాం అనుకోరు, గవర్నమెంట్ నౌకరు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు కట్టిస్తారు, మా పేదలకు ఇల్లు కట్టారని మళ్ళీ అక్కడ రెవల్యూషన్ వీళ్ళకు వీళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తారు. అవును సార్, కట్ చేయాలి. అది ల్యాండ్ కూడా దొరకాలి కదా సార్. అంటే నేను అక్కడ అప్పుడు గానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి జీవనం బాగుంటుంది సార్. ఆ గ్రామంలో చదువు గానీ వైద్యం గానీ అక్కడనే ఆ పరిధులనే జరిగితే బాగుంటుంది సార్. ఎందుకంటే అందుబాటులో ఉంటారు. కానీ వస్తుందా ఇది? రావాలంటే మార్పు రావాలి సార్. పై స్థాయికి కింద దాకా మార్పు రావాలి. చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దామంట. భవిష్యత్ తరాలు తెలంగాణలో మీ పాత్ర ఉంది, తెలంగాణ ఉద్యమంలో అనుకున్న తెలంగాణ వచ్చిందా? మరి అనుకున్న తెలంగాణ వస్తే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది కదా, నేను కాంగ్రెస్ కిందకి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు ఒకటే దాని మీద మేము కొట్లాడినాం. మేమే కాదు సకల జనులు మొత్తం అన్ని పార్టీలు కులాలు మతాలకు అనుగుణంగా రోడ్డుకి కొట్లాడినాం. కానీ వచ్చిన తెలంగాణ ఓన్లీ ఒకటే ఫ్యామిలీకి పరిమితం అయిపోయింది. ఓన్లీ 5 మీరు కూడా అట్లా రాజకీయమంటారా? రాజకీయం సార్ అట్లా జరిగింది, అట్లా నష్టపోయినాం కాబట్టి సార్. సార్ నిధులు నియామకాలు సార్, యాజ్ ఏ ఎంకమ్ స్టూడెంట్ నాకే ఉద్యోగం రాలేదు సార్, ఇంకెవరికి వస్తుంది సార్? నేను జైలు కోసం ట్రై చేసి చూసేసి అప్పటికి మనకు ఉద్యోగాలు రావని చెప్పి వదులుకొని ప్రైవేట్ చేసుకొని నేను రాజకీయంలోకి వచ్చి అంటే ఒక మండల హెడ్ క్వార్టర్ స్థాయిలో కొట్లాడిన నాకే ఉద్యోగం రాలేదని. అలా నేను ఆర్డినరీ పర్సన్ కాదు, డిస్టింక్షన్ పర్సన్. నీళ్లు నిధులు నియామకాలు కదా, దీని మీద కొట్లాడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ వర్గాలకు ఎంతెంత మేర లబ్ధి కూరుస్తుంది అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఆ చర్చను టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీద డైవర్ట్ చేస్తుంది పూర్తి స్థాయిలో. అంటే ఏది మాకు తెలంగాణ అయితే రాని, అందుకనే జయశంకర్ గారు చాలా క్లియర్ చెప్పిండు, ఎస్ మల్లిదాశ తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ కావాల్సిందే తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే ఏది మళ్ళీ పోవడం కావాల్సింది. సో ఇప్పుడు మరి ఏ అంశాలపైన ఇప్పుడు మళ్ళీ రేపు రాబో కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ జీవన విధానానికి వాళ్ళ ఆర్థికంగా మారడానికి ఎలాంటి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని అనుకోవచ్చు? తెలంగాణ ఉద్యమం వచ్చిన రోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పోల్చుకుంటే చాలా మెరుగుతాయి. మిగులు బడ్జెట్ లో ఉన్నాం. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల మైనస్ కి సార్. అంటే దీని వల్ల ఏంటంటే అడ్డగోలు హామీలు, శక్తికి మించిన అప్పులు, అంటే అంత పెద్ద మాటలు మాట్లాడే ఏజ్ నా ఏజ్ కాకపోవచ్చు. కానీ సార్ కాంగ్రెస్ పార్టీ మా ప్రాంతం ఉంది సార్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మాకు వచ్చేది ఇలా వాటర్ వచ్చేదంతా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. కాళేశ్వరం కట్టినాం, నీళ్ళు ఇచ్చినాం, కాళేశ్వరం కట్టినాం లేదు సార్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో భాగంగానే మాకు నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకుంటే ఇది అప్పుడే కంప్లీట్ అయ్యేది సార్. తెలంగాణ రాకపోయి నీళ్ళు అప్పుడు మనం కొట్లాడింది దేనికోసం సార్? నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాలు. మా నీళ్ళు అయితే వస్తుండే కదా. అంటే ఆల్రెడీ మాకు కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎట్లంటే మొత్తం గ్రామ పంచాయతీ అంతా ఒక సర్పంచ్ కట్టిపోతే ఇంకొక కొత్త సర్పంచ్ వచ్చినాక సున్నమే శిలాఫలకం పెట్టినట్టు కాంగ్రెస్ మొత్తం నీళ్ళ మీద చేస్తే మళ్ళీ వాళ్ళకి వర్కౌట్ కాని కాడ రీడిజైనింగ్ పేరు చెప్పి నిధులు పెంచుకొని అట్లా కోట్ల రూపాయల సంపద చేస్తుంది సార్. ఇంకోటి నా దృష్టికి వచ్చిన, నేను అప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కానీ ఉద్యమంలో మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ సమస్య సార్. ఓకే నల్లగొండ నల్లగొండ
వస్తలేవా ఇంటింటికి ఏదో ఇప్పుడు ఇంకా మన దగ్గర రాలేదు. రాలేదా? అంటే ఫ్లోరైడ్ ప్రాంతాలలో అవసరం. వాటర్ సమస్య ఉన్న కాడ అవసరం. మీరు మిషన్ భగీరథ ఇంప్లిమెంట్ చేయరు. ఓకే సార్, మా మేజర్ గ్రామ పంచాయతీ సార్ ఒకటే కార్డు నుండి స్టేట్ మొత్తం పోవడం అంటే కష్టం. 3 బావిలు ఉన్నాయి. ఇంకొక అవసరం అయితే కొడిమ్యాల జనాభాకి ఎంత అవసరం ఉంది, ఇంకొక కొత్త బావి అది. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే ఈ పాత పైపులన్నీ దవ్వి రోడ్లన్నీ ఖరాబ్ చేసే బదులు ఇంకొక బావి దవ్వి సఫిషియెంట్ గా వాటర్ ఇక్కడ వాటర్ ఇవ్వగలిగితే ఇవాళ వచ్చిన వాటర్ ఇవ్వాలి ఇస్తాం. ఎక్కడి నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడనో వేసి ఆ పైపులకి ఎన్ని రోజుల్లో మగ్గుతాయో తెలియదు. అంత పైపులు వేసి అది వేసి ఇక్కడ నీళ్ళు ఇస్తే ఇలా ఎంతమంది సార్ మిషన్ భగీరథ నీళ్ళు తాగేవాళ్ళు? నేనున్నా ఇలా అది సర్పంచ్గా జీపీ నీళ్ళు ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడానికి నేను అసలు ఇంట్రెస్ట్ చూపిగా. అవి ఇస్తే మా ప్రజలు మమ్మల్ని తిరగబడతారు. అవి దురదలు వేస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి, అవి ఏం నీళ్ళు మాకెందుకు అని అంటారు. అంటే ఇదే ఒక అంటే అంత పెద్ద అన్ని కోట్ల బడ్జెట్ పెట్టింది కూడా ఒక గ్రామ పంచాయతీ ఆలోచన మంచిదే కావచ్చు కానీ అక్కడదక్కడనే లోకల్ ఇస్తే వాటర్ బాగుంటుంది. ఇచ్చి అక్కడ మీరు ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ఇవ్వగలిగితే మీరు అన్నట్టుగా ప్రతి ఎక్కడ ఒక్కరు ఫ్లోరైడ్ ఉండదో అక్కడ ఇస్తే ఇంకా బాగుంటుంది. పెట్టుంటుండే. కానీ దీన్ని రాష్ట్రం మొత్తం ఓన్లీ ఆ మెగా కంపెనీ వాళ్ళ కంపెనీ అలా అంటే పంచుకోవాలి. ఇంకోటి బాల వికాస్ అలాంటి అంటే కొన్ని సంస్థలు కావచ్చు, రకరకాలు కావచ్చు, వాళ్ళు ఏది వాలంటీర్ గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఏది మినరల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేసినప్పుడు ఆ గ్రామం సంబంధించి అక్కడనే ఎస్టాబ్లిష్ చేస్తే బెటర్. ఎక్కడ పైప్ లో తీసుకొచ్చి మనకి ఇస్తే ఎంత మంది అవుతుంది. సో దీని మీద గతంలో కూడా ఒకసారి చర్చ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కడన్నా మీటింగ్ జరిగినా ఏం జరిగినా కానీ ఈవెంట్ చేస్తున్నాం కదా, అంటే ఆ మీటింగ్ లో కావచ్చు, ఈవెన్ ఒక మంత్రి అంటే అది ఏదైనా కానీ ఒక క్యాబినెట్ మీటింగ్ వాళ్ళకు ఒక బాటిల్ సరిపడుతుంది. అవి అంటే అవి ప్రైవేటు మరి మిషన్ భగీరథ వాటర్ అన్ని ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? అవైతే మంచిదే కదా, అవి కూడా అధికారులు పొలిటీషియన్స్ ఆ టాపిక్ ఎందుకు చెప్పిన అంటే ఒక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇటువంటి ఇష్టం వచ్చిన హామీలు సంబంధం లేని ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పుల కుప్పగా మార్చి ఇలా గ్రామ పంచాయతీల అంటే పరిస్థితి ఏంటంటే గత సర్పంచులు కానీ వాళ్ళు కానీ ఇవ్వలేక జీతాలు ఇవ్వలేని పరిస్థితి దిగజారిపోయినామని. అంటే అదే మరి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇలా పక్క రాష్ట్రం అభివృద్ధి ఎంత ఉంది అంటే పక్క రాష్ట్రం అంత అభివృద్ధి చేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు నేను అన్ని బుక్కులు చదువుతున్నా అని చెప్పిన ఒక ముఖ్యమంత్రి ఇలా ఇటువంటి దుర్భర పరిస్థితికి వచ్చింది అని అంటే కారణం మరి అడ్డగోలు హామీలు అట్లా అంటే మేమంటారు చేసేది చెప్పినాం, చెప్పని కూడా చేసినామంటారు. చెప్పినయే చేసే పరిస్థితిలో లేదు. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి సార్, ఓటు విలువ తెలుసుకున్న రోజు వాస్తవానికి అంటే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనం ఉండదు అనేది తెలుసుకునేంత వరకు ఇది ఇట్లనే కొనసాగుతుందా? 100%. అంటే ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ వాళ్ళు అంటే ఏ పార్టీకి వేస్తే మనకు పార్టీ కావాలి, ఏ పార్టీ కాదు అది ఓకే. కానీ ఏ పార్టీకి ఓటేస్తే మనం నిధులు తెచ్చుకోగలుగుతాం, అభివృద్ధి చేసుకోగలుగుతాం అని ఆలోచించాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం ఓటేసేటప్పుడు ఒక్కసారి మన ఆత్మ సాక్షి ఓటేసుకోవాలి. 100%. ఏంటంటే గతం భవిష్యత్ మన పిల్లల ఎవరికి ఓటేస్తే మన బతుకులు మారుతాయని ఆలోచించుకొని ఓటేస్తే మాత్రం 100% గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది. అయిపోతే ఇక్కడ కొంత ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి విమర్శలు వస్తున్నాయి, ఏం చేయలేదు, అసలు ఇది దద్దమ్మ ప్రభుత్వం అని ఇంకోటని ఏం రేపు రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఒక గ్యారంటీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ కాబోతున్నారు. మీరేమంటారు? ఓకే సార్, మీరు 2 సంవత్సరాల నుంచి ఏం చేయాలని మీరు అంటారు సార్. ఇలా మహిళలు బస్సుకి ఉచిత ప్రయాణం చేయాలన్నా అంత పెద్ద దూరం కూడా చెప్తాను. రైతులకు రుణమాఫీ చేసినాం ఇచ్చిన మాట ప్రకారం. ఎంత ఇబ్బంది అయినా కానీ 2 lakhs ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. ఇబ్బంది అయినప్పటికీ కూడా చేసినాం. రైతు భరోసా ఇస్తున్నాం. ఇంకోటి మహిళా రుణాలు వాళ్ళకు కూడా సకాలంలో ఇస్తున్నాం. ఇలా ప్రతి మహిళా గ్రామ పంచాయతీ ఆఫీసులో మహిళా బిల్డింగ్ కట్టిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సార్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి నా అటువంటికైనా ఇల్లు అనేది అవసరం సార్. గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని ఇల్లు ఇచ్చింది సార్ ఒక విలేజ్ కి? నాకు ఏ అధికారం లేదు. మమ్మల్ని నమ్మి ఓటేసారు, మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. అన్న నాకు కొడిమ్యాలకు మాత్రం 100 ఇండ్లకు తక్కువ కావద్దని అంటే 100 ఇండ్లని 120 ఇండ్లు తీసుకొని ఇలా కొడిమ్యాలకి 120 ఇండ్లు శాంక్షన్ చేశారు. వాళ్ళ సొంత ప్లేస్ లో వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటారు. ఎక్కడన్నా ఊరవతల నువ్వు గుట్టలలో ఇస్తే అక్కడ పోయి ఇంత మందిని ఊరిని ఇడిచిపెట్టి తప్పది. అదే వాళ్ళకు ఉన్న అక్కడ గుంటనో అర్ధ గుంటలను వాళ్ళకి ఇస్తే ఇలా వాళ్ళు ఉన్నూళ్ళే ఉంటుంది. నువ్వు ఎక్కడో గుట్టలలో తీసుకుపోయి పారేసి అక్కడ ఉండమంటే రేపు రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందట, మీరేమంటారు? 100% మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం. ఎందుకు నేను దానికి సాయకలిగి ఉంటే తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరికి ఇచ్చిన 2 సార్లు అవకాశం. మీరు గతం నుంచి ఉమ్మడిగా కలిసిన ఆంధ్రప్రదేశ్ నుంచి చూడండి, డివైడ్ అయినాక సరే వాళ్ళ విధానాలు మారినాయి కావచ్చు. అంటే వాళ్ళ అక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ అయితే లేదు అని అంటే ఇక్కడ
ఒక రూల్ ప్రకారం ఇంకోసారి అవకాశం ఇద్దాం 5 సంవత్సరాలు ఏం చేసిండు అనే అవసరం 100% వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు దొరలు ఏంది ఇప్పుడు రెడ్లు అవుతా అంటుంది దీనికి మీ మీద లేదు సార్, రెడ్లు అనేది ఎక్కడ లేదు. అది ఇప్పుడు దొరలు అయిన దాని మీద వాళ్ళు సరే అప్పుడున్న దొరలు తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత దొరలు అనే వ్యక్తులు ఎంతవరకు ఆర్థిక పురోగతి సాధించారో మీరు ఎంక్వైరీ చేపిద్దాం. రెడ్లు గతం నుంచి తీసుకుంటే మీరు ఏ ఊర్లోకి పోయినా ఎక్కడికి పోయినా భూమి దానం చేసినా ఏది దానం చేసినా స్కూళ్ళు కట్టించినా సేవా దృక్పథంతో పోయేది ఎవరికైనా ఎప్పటికైనా రెడ్లు ముందంజలు ఉంటారు. తిని గడిలు కట్టుకునే పరిస్థితుల్లో మాత్రం రెడ్లు ఉండరు. సరే కావచ్చు. ఇప్పుడు బీసీ నినాదం వస్తున్నది 100%. సో అది బీసీ నినాదం రావాల్సిన అవసరం ఉందా లేదా అసలు? అంటే మెజారిటీ పీపుల్ ప్రకారం అదే నేను రెడ్డి అయినా కానీ అంటే రిజర్వేషన్ లో కానీ మెజారిటీ పీపుల్ ప్రకారం జనాభా ప్రాతిపదికలా ఉండాలి అనేది ఒప్పుకుంది. కానీ ఆ జనాభా ప్రాతిపదికలో కూడా వర్గాల వైజ్ గా కూడా రావాలి. ఒకటే కులం కాదు. అంటే అందులో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వేషన్ వల్ల ఒక ఇంట్లో ఒక జాబ్ వచ్చింది సార్. మళ్ళీ ఆ జాబ్ వచ్చిన పర్సన్ కాన్వెంట్ చదివిస్తాడు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు, వాళ్ళ కొడుకు మంచి పరిస్థితి ఉన్నత స్థాయిలో చదివిస్తాడు. రేపు మళ్ళీ మిడిల్ క్లాస్ పర్సన్ అదే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పర్సన్ ఆ కాన్వెంట్ చదువుకున్న పర్సన్ తో పోటీ పడాలి. కానీ ఈ మిడిల్ క్లాస్ పర్సన్ ఆయన లెక్క టాలెంటెడ్ ఉండడు, మళ్ళీ జాబ్ అయినా కొట్టుకుపోతాడు. ఒకసారి ఒక కుటుంబానికి లబ్ధి జరిగితే అదే కమ్యూనిటీలో ఇంకొకరు జరగాలి కానీ వాళ్ళ జరగాలి ఎనీ క్యాస్ట్ నా ఉద్దేశం. ఎందుకంటే నా పర్సనల్ ఎందుకంటే దానివల్ల రిజర్వేషన్ల మీద కొట్లాడటంలో రోడ్డు మీదే ఉంటున్నారు, గద్దెనెక్కి నౌకరు కొట్టలు గద్దెనెక్కిపోతారు. సరే, ఎట్ ద సేమ్ టైం కొడిమాలకు ఏమన్నా ఒక హిస్టారికల్ గుర్తింపు ఉందని భావించవచ్చా? కొడిమేల పాత పేరు కడమెడ. కడమెడ ఇంతకుముందు అంటే హిస్టారికల్ అంటే మన పాతకాలంలో ఇక్కడ నుంచి మంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఈవెన్ మా దాకా కూడా అంటే నేను కొంతమంది తెలుసుకుంటే ఇక్కడ మాజీ సర్పంచ్ వాళ్ళు మంచి హాకీ క్రీడాకారులు కూడా ఉన్నారు. నేషనల్ లెవెల్ ఆడే హాకీ క్రీడాకారులు ఉంటే ఇప్పుడు అంటే మా జనరేషన్ లో వీళ్ళ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వి తీసుకున్నా జాబ్ కొట్టిన ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లు కానీ పిఏటీలు కానీ అందరు కూడా అంటే కొడిమేల అంటే ఆటలకు అనేది ప్రసిద్ధి. ఏమన్నా వలసలకు కూడా నిలయం ఉండేనా? ఇది ఇక్కడ ఎక్కువ పద్మశాలి ఉంటారు, భీమండి ఇటు అటు ఎక్కువ వలస పోతుంది. ప్లస్ ఇక మీ గతంలో దుబాయ్ ఇదంతా కొంచెం అంటే ఈ మధ్య తగ్గింది. ఇప్పుడు అంతా దాదాపు యుఎస్ యూకే అంటుంది. సరే, అంటే ఇది మేజర్ దాదాపు ఇక్కడ మండల లెవెల్ అధికారులతో కోఆర్డినేషన్ చాలా ఉంటుంది. సో అట్లా ఎట్లా మమేకం కాబోతారు అని భావించవచ్చు. ఆల్రెడీ మనం ఉప సర్పంచ్ ఉన్న పంచాలి మా మండల అధికారులందరితో వీళ్ళు నోటెడ్ ఉన్నాను. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండలం నుంచి అయితే ఏదన్నా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఇక్కడ వ్యవస్థ ఏదన్నా కానీ మనం ఎమ్మెల్యే సమస్యలని ఆఫీసర్లకి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడంలో మనకి కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం సర్పంచ్ అయినాం కాబట్టి మనకు అధికారులతో సపోర్ట్ అట్నే ఉంటుంది, మనం కూడా అట్నే వాళ్ళకి ఏదన్నా చేయకపోతే కొంత అహంకారం అంటే బెత్తంతో రకరకాలు అంటారు కదా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా. ఆఫీసర్ ఎవరైనా నా ఉద్దేశం ఫస్ట్ చెప్పిన నేను గ్రామానికి సేవకుడికి నాకు ఊరికి ఏం కావాలనో బతిలాడి తెచ్చుకోవాలి. బతిలాడినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారితో ఆఫీసర్ తెప్పించారు కానీ ఆఫీసర్ మీద నేను గట్టిగా అరిచింది అనుకోర్రి అంతే. ఇక్కడ ఆఫీసర్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతాడు కావచ్చు, నాకు కావాల్సిన పని కాదు. అదే మర్యాదపూర్వకంగా ఉన్నా అనుకోండి రేపయ్యే పని కూడా వెళ్ళైతే అది కూడా వాస్తవం అనుకో. నా మెంటాలిటీ ఏంటంటే బెదిరిస్తే అసహించుకుంటే పనులు కావు సార్, బతిలాడుకోవాలి. సరే బెదిరించే టైం వస్తే నాకు ఎమ్మెల్యే గారు బాస్ ఉన్నారు కదా, ఆయన ఏ స్థాయిలో కొడిమేలను ఉంచాలని మీరు అనుకుంటున్నారు? కొడిమేల చెప్పండి. అంటే నేను గతంలో ఒక సర్పంచ్ అంటే పలానా ఆయన ఉన్నప్పుడు వాటర్ మంచిగా ఇస్తుండే, మోటార్లు ఖరాబ్ అయినా అక్కడ కూర్చుండి చేయించేస్తాను. అంటే మనం ఒక 5 ఏళ్ళు సేవ చేస్తే మనల్ని ఒక 30 ఏళ్ళు గుర్తుంచుకో. అంటే ఆ దిశగానే మన ప్రయాణం ఉండాలి. సేమ్ టైంలో ఇలా కొడిమేల ఉన్న పరిస్థితుల్లో ఇలా చిలకవాగు మారినా, అటు మాకు బూరుకుంటలకు పోయే రోడ్డు మారినా, కొడిమేలకు ఒక మినీ స్టేడియం వచ్చినా, లేదు మాకు ఒక డిగ్రీ కాలేజ్, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మహిళలకి అమ్మాయిలకి యువతులకు ఇటు జైత్యాలు కానీ అటు కరిమేర కానీ పంపించడం ఇష్టం లేక అంటే నాట్ ఓన్లీ కొడిమేలకి ఇంకొక 20 కిలోమీటర్ సూరంపేట గోవిందారం నుంచి అంటే సూరంపేట దమ్మాయపేట నుంచి వచ్చేటోళ్ళు కూడా దూర ప్రాంతాలు పంపించడం ఇష్టం లేక చదువు బంద్ చేయించి పెళ్లిళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక మేజర్ ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది అనుకోరి, డిగ్రీ వరకు కూడా చదివించడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ చదువుకుంటే పెళ్లి చేసినాక వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా, ఒక మినీ స్టేడియం వచ్చినా, క్రీడలకు ప్రసిద్ధి కొడిమేల కాబట్టి ఒక మినీ స్టేడియం వచ్చినా, మా రైతుల సమస్య, రైతులకు పొలందారుల సమస్య అది క్లియర్ అయినా, ముఖ్యంగా
ఇల్లు వాకిలు చూసి ఇల్లాలు ఎట్లుంటుందో చెప్పొచ్చు సార్. కొడిమేల మీరు ఎంట్రెన్స్ అయితే ఈ చిలకవాగు చూసి అరే ఎంత పెద్ద విలేజ్ గానీ ఏంది బురదమ్మ అంతే. అది మా ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు పూర్తి చిత్తశుద్ధుడు ఉన్నారు. 100% చిలకవాగు ప్రక్షాళన చేయాలి. మా బస్ స్టాండ్ అంత దారుణమైన పరిస్థితి Yes, అవును. అక్కడ ఉండదు సార్. అంతే కదా. ఇవన్నీ మార్చగలిగితే గౌరవ ఎమ్మెల్యే గారి సపోర్టు, మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఇది మార్చగలిగితే ఎమ్మెల్యే గారి పేరు కానీ మా పేరు కానీ ఒక 30 సంవత్సరాలు కొడిమేల డెవలప్మెంట్ లో మా పేరు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే రేపు ఇయ్యలేదో వచ్చినాం గెలిచినాం 5 సంవత్సరాలు ఓట్లు వేసుకోమన్నారు. మనం పేరు ఈ 5 సంవత్సరాల కోసం ఆలోచిస్తే 5 సంవత్సరాలకే ఉంటాం. మనం ఎక్కడికైనా కానీ ఒక 30 ఏళ్ళ తర్వాత కూడా పలానా ఉన్నప్పుడు దేనికోసం ఆలోచిస్తే మాత్రం ఎప్పటికి ఉంటాం. అందులో భాగంగానే ముందుకు వెళ్తుంది మా ఎమ్మెల్యే గారు. అంటే ఆయన బాటలో మేము కూడా మీ ఇక్కడ యూత్ కావచ్చు, ఇక్కడ ప్రజలకు ఒక్కటే మాటలో మీ యొక్క భరోసా. ముందుగా అతి చిన్న వయసులో నాకు ఇంత మేజర్ గ్రామ పంచాయతీకి సపోర్ట్ గా ఉండి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, అలాగనే మహిళలకి, వృద్ధులకి, యువకులకి, గ్రామ పెద్దలకి, కుల సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నా మీద పెట్టుకొని నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పైన త్రాగునీరు అయితేంది, డ్రైనేజ్ సమస్య అయితేంది, సీసీ రోడ్లు అయితేంది, ఏదైనా ప్రతిరోజు అందుబాటులో ఉండి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సహకారంతో గ్రామాన్ని ఒక అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళడానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి మాటిస్తూ ప్రతి ఒక్కరూ అంటే వెళ్తున్న ప్రయాణంలో ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ వినయించుకుంటున్నాను. సో ఇది రికార్డెడ్ ఎప్పటికి ఉంటుంది సార్? ఎప్పటికీ ఉంటుంది. తప్ప. సో లాస్ట్ 4th ఇయర్ లేదా ఒక 6 నెలల ముందు మళ్ళీ కూడా ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇయర్ ఉన్నది ఆ రోజు లేకపోతే నేను మళ్ళీ కొడిమేల ప్రజలు నోటాడు. షూర్, తప్పకుండా సిద్ధమే కదా. తప్పకుండా సరే, అప్పటికి రిజర్వేషన్ ఎట్లా అది లేదు కానీ అంటే మీరు ఎంచుకున్న వ్యక్తి సపోర్ట్ చేయాలి కదా. 100%. ఎస్, అవునా కదా. సో ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ అవసరమే కదా. అవసరం. ఎందుకంటే మనం పోతున్న వర్గంలో కూడా మనకు అది సర్పంచ్ అన్ని చేయవచ్చు, కానీ ఊర్లో ఉన్న కుల సంఘాలు, మహిళా సంఘాలు అందరినీ భాగస్వామ్యం చేస్తే సర్పంచ్ పవర్ఫుల్లే, కానీ వర్క్ చేయాలంటే మాత్రం అందరి సహకారంతో ముందుకు. సో మీరు చూసారు కదా, మాక్సిమం సర్పంచ్ ద్వారా మీకైతే ఇక్కడ ఉన్న సమస్యల పట్ల గానీ ఒక భరోసా మాత్రం తెప్పించగలిగాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.